the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాగ్ ఒక నివేదికను సమర్పించింది. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ పదవి కాగ్. సో కాగ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, భారతదేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మంత్ నుండి సెప్టెంబర్ మంత్ వరకు గనక చేసిన వ్యయాన్ని గనక పరిశీలిస్తే సామాజిక రంగ వ్యయంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంట. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి కానివ్వండి, సామాజిక రంగ అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో కానివ్వండి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందని చెప్పేసి కాగ్ వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని అంశాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించి చాలా విషయాల్లో టాప్ పొజిషన్లో, ఉదాహరణ తీసుకుంటే గుడ్ల ఉత్పత్తిలో, కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తిలో, మత్స్య రంగానికి సంబంధించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అండ్ నెక్స్ట్ టమాటాల ఉత్పత్తిని కనుక మీరు తీసుకున్నారనుకోండి, టమాటాల ఉత్పత్తిలో భారతదేశంలో థర్డ్ పొజిషన్లో ఉంది. ఇంటర్నెట్ యూసేజ్ విషయంలో, అంతర్జాలం వాడుక విషయంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో కనీసం ఒక 15 to 20 ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో ఏ ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది, అందులో కూడా టాప్ 5లో ఏ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. రానున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, సో ఏపీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఈ మంత్లో రాబోతోంది అని చెప్పేసి ఏపీపీఎస్సికి సంబంధించిన ప్రస్తుత చైర్పర్సన్ సవాంగ్ గారు చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటువంటి టాపిక్ మీకు ఏపీ ఎకానమీలో యూజ్ అవుతుంది. సో నేను కూడా మన CA 360 కోర్సులో భాగంగా ప్రవీణ్ సార్ CA 360 కోర్స్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుని వారు ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. నేను అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన CA 360 కోర్సులో ఇప్పటి వరకు ప్రతి వారానికి సంబంధించిన అంశాలను ఏ వారానికి ఆ వారమే అందిస్తూనే ఉన్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 100 to 150 టాపిక్స్ ఏపీకి సంబంధించి మీకు CA 360 కోర్సులో ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని చూడండి. వాటికి సంబంధించి ఎవ్రీ మంత్ నేను ఇస్తున్న మ్యాగజిన్లో కూడా డేటా మీకు కవర్ అవుతుంది. సో ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో ఒకసారి చూడండి, ఇటువంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఈరోజు కాగ్ నివేదిక అంటున్నాను. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో 148 నుండి 148 నుండి 151 వరకు కాగ్కి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ పదవిని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా ఒకరే కాగు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కాగు, కేంద్ర ప్రభుత్వానికి ఒక కాగు ఉంటారు. సో భారతదేశంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులకి సంబంధించి అధికారికంగా నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. వారేం చెప్తున్నారంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏ విషయంలో టాప్ అంటే సామాజిక రంగ వ్యయం, అంటే సోషల్ వెల్ఫేర్ విషయంలో, సోషల్ వెల్ఫేర్ సెక్టార్లో ఏపీ భారతదేశంలో టాప్ ఉందంట. బడ్జెట్ కేటాయింపుల్లో 55.71% వ్యయం చేశారంట. విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి రాష్ట్రం అత్యధికంగా ఖర్చు చేస్తుంది. సో ఈ ఆర్థిక ఏడాది తొలి 6 నెలలు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, నెక్స్ట్ మార్చ్తో ముగుస్తుంది. గుర్తుంచుకోండి. 42.83% వ్యయంతో గుజరాత్ 2వ స్థానంలో, ఆస్తుల కల్పన వ్యయంలో 2వ స్థానంలో ఉంది. సో అసెట్ క్రియేషన్ విషయంలో కానివ్వండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానివ్వండి, ఇలా కేటాయింపులో 53.37% వ్యయం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇటువంటివి. సో సామాజిక రంగం విషయంలో టాప్ 5 స్టేట్స్ ఏంటని అడగవచ్చు. సో ఇక్కడ టాప్ 5లో వీళ్ళు ఉన్నారు. తెలంగాణ 6th పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన్ని నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ 2వ స్థానంలో ఉందని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు నివేదిక పేర్కొనడం జరిగింది. బడ్జెట్ కేటాయింపులో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలలు అయిన
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంపై ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలతో పాటు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా సంక్షేమ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే టాప్లో ఉందని చెప్పేసి ఇక్కడ నివేదిక ఎంత శాతం కేటాయించారు ఇప్పటివరకు చూడండి. కాగ్ నివేదిక కాబట్టి ఇంపార్టెంట్. రాజ్యాంగబద్ధ పదవి కాగ్ నివేదికలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అందుకే ఈరోజు ఫస్ట్ టాపిక్గా దీన్ని డిస్కస్ చేశాను. ఇక ఏపీకి సంబంధించి 2023 సంవత్సరంలో వార్తలు ఇచ్చిన అన్ని అంశాల గురించి మీరు ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ ఎకానమీ కానీ ఏపీ జాగ్రఫీకి సంబంధించి కానివ్వండి అన్ని కరెంట్ అఫైర్స్లో మీకు కవర్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్మగ్లర్ల పైకి ముఖ్యంగా భారత బంగ్లా సరిహద్దు ఏదైతే ఉంటుందో భారత బంగ్లా సరిహద్దు రేఖ పేరేంటి? రాడ్క్లిఫ్ లైన్. సో దాని చరిత్ర గురించి కూడా గతంలో మనం క్లాస్లో డిస్కస్ చేసాం. అదంతా పక్కన పెడితే భారత బంగ్లా సరిహద్దును పంచుకుంటుంది కదా, ఆ సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతంలో స్మగ్లర్ల పైకి తేనెటీగల అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా బలగాలు. ఎపికల్చర్ అంటాము, తేనెటీగల పెంపకం. ఇప్పటివరకు మనం చాలాసార్లు చూస్తున్నాం. రీహాబ్ అనే అంశం కానివ్వండి, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్, కేవీఐసి వారు తీసుకొచ్చారు. ముఖ్యంగా మానవుడికి ఏనుగులకు మధ్య తలెత్తున్న ఘర్షణ ఏదైతే ఉన్నదో దాన్ని అడ్డుకట్టవేయడానికి. సో ఇటువంటివి తేనెటీగలు అనేవి ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులో ఈ ఎపికల్చర్ ఏదైతే ఉన్నదో తేనెటీగల పెంపకానికి సంబంధించిన బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని ఇన్స్టాల్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి జీవనోపాధి కల్పించడమే కాకుండా ఈ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో చొరబడకుండా వారిని అడ్డుకోవడానికి కూడా కీలక పాత్ర పోషిస్తోంది బీఎస్ఎఫ్. అది ఇక్కడ టాపిక్. సో ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్ ఇతర నేరాలకు కళ్ళెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులకు జీవనోపాధి కూడా వాళ్ళు ఇస్తున్నారు. స్థానికులకు జీవనోపాధితో పాటు పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందంట. దీనికి ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ వారు సహకారం అందిస్తున్నారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తోడ్పాటుని అందిస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన తేనెటీగల పెట్టెలు వాటిని సరిహద్దు కంచెకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బీఎస్ఎఫ్ సరిహద్దు వద్ద ముఖ్యంగా ఏ జిల్లాలో ఫస్ట్గా ప్రారంభించారో దీనివల్ల జరిగే లబ్ధి ఏంటి? అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 నిమిషాల్లోనే కోవిడ్ మరియు క్యాన్సర్ని గుర్తించే అధునాతన పరికరాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇటువంటి టాపిక్స్ మీకు ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు. సో 3 నిమిషాల్లోనే విదిన్ 3 minutesలోనే మన లోపల కోవిడ్ కానీ లేదా క్యాన్సర్ కానీ ఉందా అని గుర్తించే అధునాతనమైన పరికరం. సో కోవిడ్ క్యాన్సర్ను 3 నిమిషాల్లో ఖచ్చితంగా గుర్తించే చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కోవిడ్ టెస్ట్గా ఈ పరికరాన్ని ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ బాత్ ఇంజనీర్లు అభివర్ణించారు. వెరీ 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 ఇంపార్టెంట్. లండన్ ముక్కు ద్వారా సేకరించిన శాంపుల్ ఏదైతే ఉంటుందో ఆ శాంపుల్ను ల్యాబ్ ఆన్ ఏ చిప్, ఈ సాంకేతికత, ఇది టెక్నాలజీ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 నిమిషాల్లోనే కోవిడ్ మరియు క్యాన్సర్ వ్యాధిని గుర్తించే అధునాతన పరికరం. అండ్ నెక్స్ట్ ఐఐటీస్. ఇటీవల తరచూ ఐఐటీస్ వార్తల్లోకి వస్తున్నాయి. ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అది ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి. మీకు నేను CA 360 కోర్సులో జీవికే స్టడీ సర్కిల్ యాప్లో అభ్యర్థుల కోసము ఇంకా ఉపయుక్తంగా ఉండాలి, క్విక్ రివిజన్ కావాలని చెప్పేసి కొన్ని స్పెషల్ టాపిక్స్, నేను కొన్ని టాపిక్స్ని చూజ్ చేస్తున్నాను. ఆ టాపిక్స్ని మీకు వీడియో రూపంలో అందించాను. ఉదాహరణ తీసుకుంటే వార్తలు నిలిచిన విన్యాసాలు, 2023లో వార్తలకు వచ్చిన దాదాపు 50కి పైగా విన్యాసాలన్నింటినీ కూడా మీకు సింప్లిఫై చేసి చెప్పాను. అలా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే బుక్స్ అండ్ ఆథర్స్ కానీ అవార్డ్స్ కానివ్వండి, అలా ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన అంశాలు స్పెషల్ వీడియోస్ రూపంలో మీకు అందించాను. ఒకసారి చూడండి. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఐఐటీస్ గురించి ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ఏ ఐఐటీ వార్తలోకి వచ్చింది, ఏ ఇన్నోవేషన్తో వార్తలోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. 2 పాయింట్స్. సో ఇటీవల ఐఐటీ కాన్పూర్ వారు ఆర్టిఫిషియల్ రెయిన్కి సంబంధించిన ఒక అంశంతో వార్తలకు వచ్చారు. దేనికంటే ప్రస్తుతం ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఢిల్లీ మన దేశ రాజధాని కాదు,
ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ద పొల్యూటెంట్ క్యాపిటల్గా వార్తలోకి వచ్చింది. కాలుష్య రాజధాని ఢిల్లీ. అటువంటి ఢిల్లీలో ప్రస్తుతం ప్రపంచ కప్ మ్యాచ్ల నిర్వహణ పైన కూడా సందిగ్ధం ఏర్పడింది. పొల్యూషన్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్యాడీస్, డబుల్ బర్నింగ్, ఇవన్నీ కూడా ఢిల్లీకి ఈరోజు ఈ సమస్యకు కారణం ఏదో ఒకటి కాదు, చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. హెవీ ట్రాఫిక్ కానివ్వండి, ఎమిటెంట్స్ కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా పంజాబ్ నుండి ప్యాడీస్ డబుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు దాన్ని తగ్గించడం అంటే కాలుష్యం తగ్గించడం కాదు, గాల్లో పేరుకుపోయిన డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని సెడిమెంట్ చేసేలా, మనం భూమిపైన చేర్చేలా, గాల్లో తేలుతున్న వాటిని చేర్చేలా ఆర్టిఫిషియల్ రెయిన్తో ఈ సమస్యకు పరిష్కారం వెతుకోవచ్చు అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ వారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ హ్యాస్ రిపోర్టెడ్లీ డెవలప్డ్ ఏ పొటెన్షియల్ సొల్యూషన్, ఒక సమస్యకు పరిష్కారం. దేనికి సంబంధించి? ప్రాబ్లమ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మరియు చుట్టుపక్కల నైబరింగ్ రీజన్స్లో ఉన్న కాలుష్యం ఏదైతుందో దానికి సంబంధించి దే ప్రపోజ్ ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రెయిన్స్, కృత్రిమ వర్షాలను సృష్టించి క్లౌడ్ సీటింగ్ ద్వారా ఈ పొల్యూటెంట్స్ని చేరుస్తారు, గాల్లో తేలకుండా దించడం అన్నట్టు. సో ఇట్లా వార్తల్లోకి వచ్చింది. నిన్నటి రోజున ఢిల్లీలో ఆఫ్టర్నూన్ టైంలో తీసిన పిక్ ఇది. నిన్న ఢిల్లీలో ఆఫ్టర్నూన్ ఫోటో ఇది. సో ఎర్లీ మార్నింగ్ అది ఎట్లయితే మనకు మంచు పడుతున్నట్టుందో అలా ఉంది. ఇదంతా కూడా కాలుష్యం. సో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.55 ఎక్కువ పెరుగుతున్నాయి ఇందులో. సో నవంబర్ 5th రోజు తీశారు, సండే రోజున. అండ్ నెక్స్ట్, ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తూ రష్యా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో డిఫరెంట్ మిసైల్స్తో వార్తలు నిలిచిన దేశాలు, డిఫరెంట్ సబ్మెరీన్స్తో వార్తలు ఇచ్చిన అంశాలు, ఇవన్నీ కూడా చూడండి. రష్యా జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు వెల్లడి అంట. సో న్యూక్లియర్ సబ్మెరీన్ ఉంటుంది కదా, దాని నుండి ప్రయోగించారంట. ఖండాంతర క్షిపణి, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటాము. వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమును ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. యుక్రెయిన్ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇప్పటికే పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల తను సంతకం కూడా చేశారు. అమెరికాతో సమాన స్థాయికి సాధించడానికి ఇది అవసరమని పేర్కొన్నారు. తాజా పరీక్షలో బులువా అనే క్షిపణి పేరు బులువా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అనే జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఇది జలాంతర్గామి, వాటర్లో ఉంటుంది. ఏంటిదట? ఇంపరేటర్ అలెగ్జాండర్. దాని నుండి బులువా అనే క్షిపణిని ప్రయోగించారు. కంచత్కా ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యాన్ని ఇది తాకిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అండ్ నిరక్షరాస్యుల్లో మహిళలే ఎక్కువగా అని చెప్పేసి యునెస్కో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యునెస్కో గురించి క్వశ్చన్ లేకుండా రానున్న పోటీ పరీక్షలో అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. అలాంటి యునెస్కోకి సంబంధించి రీసెంట్గా కోజికోడ్, గ్వాలియర్, ఇటువంటివి, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టు, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇటువంటితో పాటు యునెస్కోకి సంబంధించిన పురస్కారాలు, వీటన్నిటి గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యుల్లో 63% మంది మహిళలే ఉన్నారంట. వారిపై వివక్షకు, వెనుకబాటుతనానికి ఇది కూడా ఒక కారణం అంట. మహిళల్లో అక్షరాస్యత పెంచడంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు చేపట్టాలని చెప్పేసి యునెస్కో రీసెంట్గా ఒక అంశాన్ని చెప్పింది. ఇది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో. 1945 నవంబర్ 16న యునెస్కో ఏర్పాటు జరిగింది, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ. అండ్ వార్తలు నిలిచిన ఒక పురస్కారాన్ని కనుక పరిశీలిస్తే, హైదరాబాద్కు చెందిన బొడ్డుపల్లి రామభద్ర గారు జపాన్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులోనూ నరేంద్ర మోదీ గారిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారాలపైన క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. సో చూడండి, ఇక్కడ హైదరాబాద్కి చెందిన బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వం ప్రకటించే ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ పురస్కారానికి ఎంపికయ్యారు. భారత్లో జపాన్ సంస్కృతి వ్యాప్తి, స్నేహపూర్వక సంబంధాల పెంపునకు చేసిన కృషికి గుర్తింపుగా పురస్కారం అందజేస్తున్నట్లు చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం 2023 నవంబర్ 3న ప్రకటించింది. ఈయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఆసాబాను జపాన్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నారంట. భారత్ జపాన్ మధ్య పరస్పర అవగాహన సంబంధాల కోసం రామభద్రరావు 1999లో హైదరాబాద్లో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పర్సన్ పేరు, ఏ పురస్కారం, ఏ దేశం ప్రకటించింది, ఎందుకు, 4 పాయింట్స్ చూడండి చాలు. అండ్ నెక్స్ట్, భారత్ టైటిల్. ప్రస్తుతం ఆసియా హాకీ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో, మహిళల ఆసియా హాకీ ఛాంపియన్షిప్ జార్ఖండ్ రాష్ట్రంలో
రాంచీలో నిన్నటి రోజున ఫైనల్ ముగిసింది. అందులో టైటిల్ విజేతగా భారత్ నిలిచింది. ఆసియా హాకీ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత భారత్. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచింది. గత ఆదివారం అంటే నిన్నటి రోజున November 5th ఫైనల్లో 4-0 గోల్స్తో జపాన్ను ఓడించింది. ఎప్పుడైనా గుర్తుంచుకున్న క్రీడలకు సంబంధించి ఎలా చూడాలంటే ఎవరు విజేత, ఎవరిపైన, ఎక్కడ జరిగింది, టోర్నమెంట్ యొక్క పేరేంటి, ఇది అడుగుతారు. గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రముఖ వెస్టిండీస్ బౌలర్, స్పిన్నర్, దిగ్గజ స్పిన్నర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్ ఇన్ ద వరల్డ్ ఇన్ కాంటెంపరీ, కోల్కతా నైట్ రైడర్స్ తరపున మనందరికీ కూడా ఐపీఎల్ ద్వారా కూడా చాలా వరకు గుర్తింపు పొందినవాడు. ప్రస్తుతం బ్యాడ్ లక్ ఏంటంటే వరల్డ్ కప్ ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న 13వ పురుషుల వన్డే వరల్డ్ కప్ ఐసీసీ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దానిలో వెస్టిండీస్ లేదు, అబ్జర్వ్ చేయండి, క్వాలిఫై అవ్వలేదు. సో వెస్టిండీస్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు, ద బెస్ట్ స్పిన్నరు, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తనే సునీల్ నరైన్. సో వెస్టిండీస్ స్టార్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2019లో చివరిగా జాతీయ జట్టుకు ఆడిన అతడు ప్రపంచవ్యాప్తంగా T20 లీగుల్లో మాత్రమే పాల్గొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా లీగులో కొనసాగుతానని ఈ స్పిన్నర్ తెలిపారు. 2011లో భారత్పై వన్డే ద్వారా ఆరంగం చేసిన నరైన్ 6 టెస్టులు, 65 వన్డేలు, 51 T20లో ఆడారు. టెస్టుల్లో 21, వన్డేలో. సో అవసరం లేదు. ఏ జాతీయ జట్టు అంటారు, ఏ క్రీడ, సో ఎందుకు వార్తల్లోకి వచ్చాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో సామాజిక రంగ వ్యయంలో భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని కాగ్ నివేదిక. స్మగ్లర్లపైకి తేనెటీగల అస్త్రంతో BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు వార్తల్లోకి వచ్చారు. 3 నిమిషాల్లోనే కోవిడ్, క్యాన్సర్ని రెండింటిని గుర్తించి అధునాతన పరికరాన్ని లండన్ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ రెయిన్స్తో ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు పరిష్కారాన్ని వెతుకోవచ్చు అని చెప్పేసి IIT కాన్పూర్. ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా. ఏ క్షిపణి? బులువా అనే క్షిపణి. ఏ సబ్మెరైన్ నుండి, ఏ న్యూక్లియర్ సబ్మెరైన్ నుండి అంటే ఇంపరేటర్ అలెగ్జాండర్ 3. నిరక్షరాస్యుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు ప్రపంచంలో అని చెప్పేసి యునెస్కో చెప్పిన అంశము. హైదరాబాద్ చెందిన బొడ్డుపల్లి రామభద్ర గారికి జపాన్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అండ్ గోల్డ్ రేస్ విత్ రోజెట్ అనే పురస్కారానికి ఎంపికయ్యారు. ఆసియా హాకీ ఛాంపియన్షిప్ మహిళలకు సంబంధించి భారత్ ఆతిథ్యంలో జరుగుతున్న ఒక అంతర్జాతీయ ఈవెంట్. ఇందులో జపాన్ పైన భారత్ విజేతగా నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై పలుకుతూ సునీల్ నరైన్, వెస్టిండీస్ దిగ్గజ స్పిన్నర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.